హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీరెవరు మాట్లాడద్దు. సరే, ఈరోజు నుండి మనము బేసిక్ బైబిల్ కోర్సు అనే బైబిల్ క్లాస్ని మనం ప్రారంభించుకుంటున్నాం. క్రైస్తవ పునాది పాఠాలు, క్రైస్తవులకి పునాది పాఠాలు అంటే ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం, ఎన్నో మర్మాలు మనం తెలుసుకుంటున్నాం, ఆధ్యాత్మికమైన విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. కానీ ప్రాముఖ్యంగా క్రైస్తవులకు ఉండవలసింది ఏంటంటే పునాది పాఠాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఒక ఇల్లు నిలబడాలి అంటే, ఒక ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి పునాది అనేది గట్టిగా ఉంటేనే ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది, ఆ ఇల్లు మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు క్రైస్తవులు కూడా పునాది పాఠాలు అనేవి తెలియాలి. ఖచ్చితంగా పునాది పాఠాలు ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన ఆధ్యాత్మిక జీవితం ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, మన ఆధ్యాత్మిక జీవితం ఇంకా దేవుల్లో బలంగా ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఇవి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అయినప్పటికీ కూడా మరలా మనం ఈ యొక్క క్రైస్తవ పునాది పాఠాలు, బేసిక్ బైబిల్ అంటే బేసిక్ అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇవి ఖచ్చితంగా 21 టాపిక్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఖచ్చితంగా ఒక స్థాయిలోకి మనం రాగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా శ్రద్ధగా వింటూ కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు రాసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము నేర్చుకున్న దాన్ని అవలంబించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు చూస్తే కొన్ని కంటత వాక్యాలు కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి ఎందుకు అంటే ఏవేవో మన మైండ్లో గుర్తుపెట్టుకుంటాం, కానీ మనకి మేలు చేసేవి, ఆధ్యాత్మికమైనది, ప్రాముఖ్యమైనవి దేవుని వాక్యం మనలో స్టోర్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? సరే, ఈరోజు మొట్టమొదటిగా ఫస్ట్ టాపిక్ గురించి మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఫస్ట్ టాపిక్ అంటే బైబిల్. ఏంటిది? బైబిల్ అనే టాపిక్ గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు క్రైస్తవులుగా మనం అందరం కూడా బైబిల్లో నుండే అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం, బైబిల్లో నుండి అనేకమైన దేవుని యొక్క మాటలు వింటున్నాం. మానవునికి కావలసిన ప్రతి అంశాన్ని కూడా, మానవుడు జీవించవలసిన ప్రతి మార్గ నిర్దేశానికి సంబంధించినవన్నీ కూడా బైబిల్ నుండే మనం నేర్చుకుంటున్నాం. కానీ ఈ బైబిల్ అనేది దీనికి పేరు ఎలా వచ్చింది, బైబిల్ యొక్క వివరణ ఏంటో మనం ఈరోజు నేర్చుకుందాం. అర్థమైందా? బైబిల్ యొక్క నిర్వచనాన్ని మనం నేర్చుకుందాం. సరే, ఈరోజు గమనిస్తే ఈ బైబిల్ అనే పదము లేకపోతే బైబిల్ అనేది ఒకసారి అర్థం చేసుకుంటే, ఈ బైబిల్ అనే పదానికి బైబిల్ అనే దీనికి పేరు ఎలా వచ్చింది తెలుసా మీకు? ఈరోజు చాలామందికి ఏంటంటే బైబిల్లో ఉన్నవన్నీ ధ్యానం చేస్తున్నాం, కానీ బైబిల్ అంటే ఏంటో తెలియదు. అర్థమవుతుందా? బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది, బైబిల్ అనే పేరు ఎలా వచ్చింది, పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎలా వచ్చిందో మనకు చాలాసార్లు తెలియదు కదా. అయితే ఈరోజు మనం గమనిస్తే బైబిల్ అనే పేరు దేని నుండి వచ్చిందంటే గ్రీకు పదం నుండి వచ్చింది. అర్థమవుతుందా? బైబిల్ అనే పేరు ఏ పదం నుండి వచ్చిందంటే గ్రీక్ పదం నుండి వచ్చింది. మనం చూస్తే బైబిల్ అనే పదమునకు అర్థం ఏంటంటే బిబ్లియోస్, అంటే బిబ్లియోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. దాన్ని బిబ్లియోస్ అనగా గ్రీక్ పదం నుండి మనం తీసుకుంటే దాన్ని ఏమంటామంటే బైబిల్ అంటాం. అర్థమవుతుందా? బైబిల్ అనే దీనికి పేరు ఎలా వచ్చింది? గ్రీకు పదం నుండి వచ్చింది. బిబ్లియోస్ అనే పదం నుండి బైబిల్ అనే పదము వచ్చేసింది. కాబట్టి అందుకోసమే దీన్ని బైబిల్ అంటాం. ఈరోజు బైబిల్ అంటే ఏంటి? అసలు బైబిల్ అంటే ఏంటి మనం చూస్తే, బైబిల్ అనే పదమునకు ఒక గ్రంథము, ఇదొక గ్రంథము కదా, లేకపోతే గ్రంథములు. ఇందులో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి కదా. 66 గ్రంథాలన్నీ కలిపి ఒక గ్రంథం అయింది.
అదేవిధంగా గ్రంథములు లేక గ్రంథముల సముదాయమనే బైబిల్ అంటాం. అర్థమవుతుందా? మనం చూస్తే ఇందులో ఆది కాండం నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు. అది ఆది కాండాన్ని ఒక గ్రంథం అంటాం, ప్రకటన గ్రంథం ఒక గ్రంథము. ఆ విధంగా యెషయా గ్రంథం లేకపోతే మత్తయి సువార్త ఇంకా గ్రంథాలు అంటాం. ఈ గ్రంథాలన్నీ కలిపి ఒక గ్రంథంగా చేయబడింది. అందుకోసమే బైబిల్ అనే పదానికి అర్థం ఏంటంటే గ్రంథములు లేక గ్రంథముల సముదాయం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 21 టాపిక్స్ అయిపోయేసరికి మరలా అడుగుతాను, బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం రాసుకోవాలంటే బిబ్లియస్ అనే పదం నుండి బైబిల్ అనే పదము వచ్చింది కదా. ఈరోజు బైబిల్ అంటే అర్థం ఏంటి? బైబిల్ అనే పదానికి అర్థం ఏంటంటే గ్రంథములు లేకపోతే గ్రంథముల సముదాయమే బైబిల్. అర్థమవుతుందా? ఇవన్నీ ఇందులో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల నుండి కలిపితే ఒక గ్రంథమైంది, దాన్నే పరిశుద్ధ గ్రంథం. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తే ఈ గ్రంథానికి హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పేరు పెట్టారు అంటే అన్ని గ్రంథాల కంటే కూడా చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది గనక దీనికి పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టారు. అర్థమవుతుందా? అన్ని గ్రంథాల కంటే కూడా శ్రేష్టమైనది, ఉన్నతమైనది కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టారట? పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబిల్. అంటే ఇది పరిశుద్ధ గ్రంథము. అందుకోసమే దీనిపైన ఏముంటుందట? పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. కాబట్టి హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథము. అర్థమైందా? కాబట్టి గమనించండి, ఈరోజు ఈ గ్రంథానికి హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గ్రంథం అన్ని గ్రంథాల కంటే కూడా శ్రేష్టమైనది, ఉన్నతమైనది కనుక దీనికి హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అనే పేరు పెట్టబడింది. ఇక్కడ మనం చూస్తే ఇందులో బైబిల్లో మనం చూస్తే ఈ బైబిల్ అనే గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి. ఏంటి? 2 భాగాలు. 2 భాగాల్లో ఫస్ట్ది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. తెలుసా? పాత నిబంధన ఆది కాండం నుండి మలాకి వరకు మనం చూస్తే పాత నిబంధన. తర్వాత క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం అని చూస్తే దాన్ని క్రొత్త నిబంధన అంటాం. ఈ బైబిల్ని 2 భాగాలుగా చేయబడింది. అదే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పగలరా? పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? చదివారు ఎప్పుడన్నా? పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? చాలా మంది చెప్తారు. ఎవరైనా ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? చెప్పండి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే 39 గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని గ్రంథాలు? 39. మీరు గమనిస్తే 3 అనే సంఖ్య బైబిల్లో చాలా శ్రేష్టమైన సంఖ్య. యేసు ప్రభువారు ఎన్నో దినాలు లేచాడు? ఆయన 3వ దినాన లేచాడు ఆయన కదా. కాబట్టి 3 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యమైన దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 3 సంఖ్య. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్రాంతి దినాన్ని వాళ్ళు 3 దినముల ప్రయాణం అంతా వెళ్ళకుండా ఉండాలట. కాబట్టి వినాలి. పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? లేసి రాసుకో. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 39 గ్రంథాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, వినండి. 3 అనే సంఖ్య బైబిల్లో చాలాసార్లు ఉపయోగించబడింది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 9 అనే సంఖ్య రావాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు 3 × 3 వేసి దాన్ని హెచ్చవేతన ఏమంటారు? దాన్ని కొడికి కాదు, హెచ్చవేతన చేస్తే మనం దానికి ఏమైతే 3 × 9 కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆ యొక్క 39 అనే సంఖ్యను మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ బైబిల్లో 3 అనే సంఖ్యకు ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి 3ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే
9 కూడా గుర్తుండాలంటే ఆ 3ని డబల్గా హెచ్చవేత్త చేస్తే ముళ్ళ 9 వస్తాయి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథాలు ఎన్ని? 39 గ్రంథాలు కదా. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? క్రొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 20. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలు? 27 గ్రంథాలు ఉన్నాయి. అర్థమవుతుందా? 27 గ్రంథాలు ఎక్కడున్నాయి? క్రొత్త నిబంధనలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు వినండి, పాత నిబంధనలేమో 39 గ్రంథాలు ఉన్నాయి. 39ని గుర్తుపెట్టుకోవాలంటే 3 అనే సంఖ్యను గుర్తుపెట్టుకోవాలి. 9 గుర్తుండాలంటే 3 అని మనం దాన్ని హెచ్చవేసి చేస్తే 39 అనే సంఖ్య వస్తుంది. కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. 9 3 39. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అదే 39 సంఖ్యని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని కూడా మనం ఏం చేయాలి? 3 × 9 3 9 ఎంత? 27. అర్థమవుతుందా? కొత్త నిబంధన గ్రంథాలను మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అదే 39 గ్రంథాలు అనే సంఖ్యను ఏం చేయాలంటే ఇప్పుడు 39 3 × 9 వేస్తే 3 9 27. గుర్తుందా? 27 గ్రంథాలు. ఇప్పుడు పాత నిబంధన 39 గ్రంథాలు, క్రొత్త నిబంధన 27 గ్రంథాలు కలిపితే మొత్తం కలిసి 66 గ్రంథాలు. 66 గ్రంథాలు ఎందులో ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి. అర్థమవుతుందా? ఎన్ని గ్రంథాలు? పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పండి? 39. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 3 అనే సంఖ్యని గుర్తుపెట్టుకోవాలా. ఆ 3 అనే సంఖ్యను 3తో హెచ్చవేస్తే ఏమవుతుంది? 9 వస్తుంది. 39. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 27. 27 సంఖ్య మనకు గుర్తుండాలని ఏం చేయాలి? ఇప్పుడు అదే పాత నిబంధన సంఖ్యను మనం గుర్తు వేసుకొని 39ని 3 × 9 వేసుకొని 3 9 27. అర్థమవుతుందా? ఇప్పుడు టక్కున మీరు ఈ బైబిల్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చేయాలి? పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయనే చెప్పాలి, క్రొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయనే చెప్పగలగాలి. తర్వాత ఇక్కడ మనం చూస్తే పాత నిబంధన రాయబడిన సందర్భాన్ని మనం చూస్తే పాత నిబంధనలు ఏం రాయబడింది అంటే మనం చూస్తే సృష్టి ఆరంభము నుండి యేసుక్రీస్తు లోకమునకు రాకమునపు జరిగిన చరిత్ర అంతా రాయబడింది. పాత నిబంధనలు ఏం రాయబడింది వింటున్నారా? పాత నిబంధన గ్రంథంలో ఏం రాయబడింది అంటే సృష్టి ఆరంభము నుండి యేసుక్రీస్తు లోకమునకు రాకముందు జరిగిన చరిత్ర అంతా కూడా పాత నిబంధనలో రాయబడింది. సృష్టి ఆరంభము నుండి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఏం రాయబడింది? యేసుక్రీస్తు జననం నుండి ఆయన శిష్యులు మొదటి శతాబ్దంలో చేసిన పరిచర్య వరకు రాయబడింది. కొత్త నిబంధనలు ఏం రాయబడింది? యేసుక్రీస్తు జననం నుండి మొదలుకొని ఆయన శిష్యులు మొదటి శతాబ్దంలో చేసిన పరిచర్య వరకు రాయబడింది. ఎక్కడ? న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో ఏం చరిత్ర రాయబడింది అంటే చెప్పాలి. టక్కన ఏం చెప్పాలి మీరు? సృష్టి ఆరంభం నుండి యేసుక్రీస్తు ఈ లోకమునకు రాకముందు జరిగిన చరిత్ర అంతా పాత నిబంధనలో రాయబడింది. క్రొత్త నిబంధన రాయబడింది అంటే యేసుక్రీస్తు జననం నుండి మొదలుకొని ఆయన శిష్యులు మొదటి శతాబ్దంలో చేసిన పరిచర్య వరకు ఎక్కడ రాయబడింది? క్రొత్త నిబంధనలో రాయబడింది. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, పాత నిబంధనలో ఏమి ఉందంటే టక్కన చెప్పాలి, క్రొత్త నిబంధనలో ఏమి రాయబడిందంటే చెప్పాలి. పాత నిబంధనలో ఏమి రాయబడింది అంటే ఏం చెప్పాలి? సృష్టి మొదలుకొని యేసుక్రీస్తు లోకమునకు రాకముందు జరిగిన చరిత్ర అంతా కూడా ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో రాయబడింది. క్రొత్త నిబంధనలో రాయబడిందంటే యేసుక్రీస్తు జననం నుండి శిష్యులు ఈ లోకంలో మొదటి శతాబ్దంలో పరిచర్య చేసిన వరకు అందులో రాయబడింది. సౌండ్ వినబడుతుంది. సరే, ఇంకొక మాట చూద్దాం. ఇప్పుడు మనం ఇది బైబిల్ యొక్క ఉపోద్ఘాతం. ఇదంతా కూడా ఏంటిదంట? బైబిల్ యొక్క ఉపోద్ఘాతం. అంటే బైబిల్ యొక్క ఏమంటారు దాన్ని? ఉపోద్ఘాతం అంటే ఇంకో భాషలో ఏమంటారు దాన్ని? వివరణ. బైబిల్ యొక్క వివరణ. తర్వాత మీరు చూద్దాం బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటి. ఈ బైబిల్కి ఏ ప్రత్యేకత ఉంది? ఏం ప్రత్యేకత ఉంది బైబిల్ కంటే? బైబిల్లో ప్రతి మాట వినాలి. బైబిల్లో ప్రతి మాట నమ్మదగినది.
ఏంటిదంట? బైబిల్లోని ప్రతి మాట నమ్మదగినది, చారిత్రక ఆధారాలు గల గ్రంథం ఇది. చూడండి, బైబిల్లో ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ చరిత్రలో కూడా బైబిల్లో రాయబడిన సంఘటనల గురించి ఎన్నో చారిత్రక ఆధారాలు ఈ భూమి మీద కూడా ఉన్నాయి. రాజుల చరిత్ర చూసుకోవచ్చు మనం. ఇంకను యేసు ప్రభు వారి చరిత్ర చూసుకుంటే ఎన్నో చారిత్రక ఆధారాలు గల గ్రంథం ఇది. బైబిల్లో అనేకమైన చారిత్రక ఆధారాలు గల గ్రంథముగా ఇది ఎంచబడుతుంది. కాబట్టి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బైబిల్లో ప్రతి మాట నమ్మదగినది. రెండవది, చారిత్రక ఆధారాలు గల గ్రంథం ఇది. మనం చూస్తే ఎన్నో ప్రవచనాలు ఇందులో వ్రాయబడినవి. ప్రైజ్ ది లార్డ్. బంద్. ఓకే, ఇందులో చూడండి అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడినవి. బైబిల్లో ప్రతి మాట మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తుందట. బైబిల్లోని ప్రతి మాట ఏం చేస్తుందట? మానవుల జీవితాలని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అందులో జీవం ఉంది కాబట్టి ఆ జీవము మనుషుల్ని ప్రభావితం చేస్తుంది. తర్వాత బైబిల్ ఏం చేస్తామంటే అజ్ఞానమును తొలగిస్తుంది. ఏం చేస్తుందట? అజ్ఞానమును తొలగిస్తుంది బైబిల్. ఇప్పుడు ఉదాహరణకి వినండి, ఈ టేబుల్ నేను 2 ఫీట్లు ఉందని చెప్పాను. ఈ టేబుల్ 2 ఫీట్లు ఉందని చెప్పాను. ఒక ఆయన ఇంజనీర్ వచ్చేసి, ఒక మంచి ప్రొఫెసర్ వచ్చి లేదు లేదు ఇది 3 ఫీట్లు ఉందని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆయన అంటే, ఆయన అంటున్నాడు, నీకు బైబిల్ని చదువుకున్నావు కాబట్టి నీకేం తెలియదు, నేను ప్రొఫెసర్ని, నేను ఇంజనీర్ని, నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను చదువుకున్నాను కాబట్టి ఇది 3 ఫీట్లు ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఇందులో ఏది సత్యమని ఎట్లా తెలవాలి మనకి? ఇప్పుడు వెరీ గుడ్. ఇది ఇందులో 3 ఫీట్లు ఉందా 2 ఫీట్లు ఉందా అని తెలవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఒక టేప్ తీసుకొచ్చి కొలిస్తే అది తేలిపోతుంది. అంటే టేపు అనేది ఖచ్చితంగా ఏం చేస్తుందంటే ఒక మెజర్మెంట్ని మనకు తెలియజేస్తూ ఉంది, కొలతని తెలియజేస్తూ ఉంది. బైబిల్ కూడా ఏం చేస్తూ ఉందంటే అజ్ఞానమును తొలగిస్తూ ఉంది. ఏది సత్యమో ఏది అసత్యమో బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి చాలామంది ఇదే సత్యం అంటారు, చాలామంది అది సత్యం కాదంటూ ఉంటారు. కానీ బైబిల్ దగ్గరికి మనం ఈ మెజర్మెంట్ని తీసుకొని మనం కొలత వేసినప్పుడు ఖచ్చితంగా ఏది సత్యమో ఏది అసత్యమో తేలిపోతుంది. కాబట్టి బైబిల్ ఏం చేస్తూ ఉందంటే అజ్ఞానమును తొలగిస్తుంది. ఏది సత్యమో ఏది అసత్యమో పరీక్షించి తెలుసుకున్నట్టుకు కొలబద్దగా పనిచేస్తూ ఉంది. అర్థమవుతుందా? బైబిల్లో ఎన్నోసార్లు నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదని చెప్పాడు బైబిల్ కదా. నీ యొక్క శత్రువుని ప్రేమించాలని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఎన్నో రకాల మానవుని జీవితానికి కావలసినవి బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి ఏది సత్యము ఏది అసత్యము తెలియాలంటే మనకి ఏం కావాలి? ఏముండాలి మనకు? ఈ బైబిల్ అనేది ఉంటేనే ఏది సత్యమో అది ఏది అసత్యమో మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి బైబిల్ ఎందుకు ప్రత్యేకమైనది? బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బైబిల్లో మాట నమ్మదగినది, చారిత్రక ఆధారాలు గల బైబిల్ ఇది. తర్వాత గ్రంథము ఎన్నో ప్రవచనాలు ఇందులో రాయబడ్డాయి, నెరవేర్చబడ్డాయి. తర్వాత బైబిల్లోని ప్రతి మాట మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, అజ్ఞానము తొలగిస్తుంది. తర్వాత ఏది సత్యమో ఏది అసత్యమో బైబిల్ ఖచ్చితంగా అది నిర్ధారణ చేస్తూ ఉంది. ఇంకా బైబిల్ ఏం చేస్తూ ఉందంటే దేవుని యొక్క నిజస్వరూపము ఏంటో తెలియజేస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి రావాలండి? బైబిల్ దగ్గరికి రావాలి. నిజదేవుడు ఎవరు? సృష్టికర్త ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు? తన గురించి బయలుపరుచుకున్న గ్రంథమే బైబిల్. కాబట్టి దేవుని యొక్క నిజస్వరూపము, రెండవది ఆయన చేసిన కార్యాలు, తర్వాత ఆయన గుణలక్షణాలను తెలియజేస్తుంది బైబిల్. బైబిల్ ఏం తెలియజేస్తుంది? దేవుడు ఎవరో తెలియజేస్తూ ఉంది, ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో తెలియజేస్తూ ఉంది. తర్వాత ఆయన గుణలక్షణాలు ఏంటివి, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే విషయాలు కూడా తెలియజేస్తుంది. తర్వాత మానవుడు ఎవరో, మానవునికి దేవునికి గల సంబంధం ఏంటో ఈ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వినాలి. ఇప్పుడు చాలామందికి మానవుడు ఎవరో తెలుసా? అసలు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? మానవుడు ఎలా పుట్టాడో తెలుసా? మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? ఈరోజు మానవులందరూ విస్తారంగా ఎందుకు ఈ విధంగా శ్రమ పడుతున్నారో తెలుసా? ఈరోజు చాలామంది తెలియదు.
కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తా ఉందంటే, బైబిల్ అనేది ఏం తెలియజేస్తా ఉందంటే, మానవుడు ఎవరో, మానవునికి దేవునికి గల సంబంధం ఏంటో స్పష్టంగా తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథము. బైబిల్ తెలియజేసినంతగా మరి ఏ గ్రంథము తెలియజేయదు. మీరు చూస్తే మానవుడు ఎలా పుట్టాడని అనేక గ్రంథాలు మీరు చదివి చూడండి, ఎక్కడ క్లారిటీ దొరకదు. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు ఈ మానవుడు ఈ విధంగా జీవిస్తున్నాడు, స్పష్టంగా తెలియాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితేనే మనకు తెలుస్తుంది. నిజంగా దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు మనకు తెలియాలంటే ఖచ్చితంగా దేని గురించి మనం తెలుసుకుంటే తెలుస్తుంది, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితేనే. దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన చేసిన కార్యాలు, దేవుడు చేసే కార్యాలు ఏంటి, అవన్నీ తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకు తెలియజేస్తూ ఉంది. అర్థమవుతుందా? కాబట్టి బైబిల్ అనేది దేవుని వాక్యం, ఇది దేవుని మాట, ఇది ఏంటిదట, ఇందులో జీవం ఉంది ఈ బైబిల్లో. కాబట్టి ఇది మనుషుల ఊహను బట్టి కలగలేదు, ఇది ఒక మనిషి ఊహించి రాయలేదు. ఇది వింటున్నారా? మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాశారు. మీరు చూస్తే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20 వచనాలు చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూడండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. వింటున్నారా? ఇది మనిషి ఊహను బట్టి రాయలేదు. అర్థమవుతుందా? ఎవరు రాశారు ఇది, ఎట్లా రాశారు ఇది అంటే చెప్తున్నాడు ఇక్కడ వాక్యం. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు. ఇందులో ఉన్న ప్రవచనాలను కూడా మనిషి యొక్క కోరికని బట్టి, మనిషి యొక్క ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. వింటున్నారా? ఇలా మనిషి ఇక్కడ ఈ గ్రంథం రాసిన వ్యక్తులంట పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారంట, దేవుని మూలముగా వ్రాశారు. కాబట్టి ఇది దేవుని వాక్యము, ఇది దేవుని మాట, ఇందులో జీవం ఉంది, ఇది మానవుల్ని బ్రతికిస్తుంది ఈ మాట. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం? బైబిల్ ఉపోద్ఘాతం. ఆ ఉపోద్ఘాతంలో బైబిల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్ అంటే అర్థం ఏంటి, బైబిల్ ఎన్ని భాగాలుగా విభజించబడిందంటే 2 భాగాలుగా, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే 39 గ్రంథాలు, క్రొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు అంటే 27 గ్రంథాలు, తర్వాత ఇవన్నీ కలిపితే 66 గ్రంథాలు. తర్వాత అదేవిధంగా పాత నిబంధనలో ఏమి రాయబడింది అనేది మనం చూస్తే సృష్టి ఆరంభం నుండి యేసుక్రీస్తు లోకమునకు రాకముందు జరిగిన చరిత్ర అంతా కూడా రాయబడింది. క్రొత్త నిబంధనలు ఏమి రాయబడింది, యేసుక్రీస్తు జన్మ నుండి ఆయన శిష్యులు మొదటి శతాబ్దంలో పరిచయం చేసిన పరిచర్య వరకు కూడా క్రొత్త నిబంధనలు రాయబడిందని విన్నాం. తర్వాత బైబిల్ యొక్క ప్రత్యేకత, బైబిల్లోని మాట నమ్మదగినది, ఎన్నో చారిత్రక ఆధారాలు గల గ్రంథం ఇది, ఎన్నో ప్రవచనాలు భవిష్యత్తు గురించి రాయబడ్డాయి, నెరవేర్చబడ్డాయి. ఈ బైబిల్లోని ప్రతి మాట మానవుని ప్రభావితం చేస్తుంది. ఏది సత్యమో ఏది అసత్యమో ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి, ఖచ్చితంగా పరీక్షించి తెలుసుకునేందుకు బైబిల్ కొలబద్దగా పనిచేస్తూ ఉంది. తర్వాత మానవుడెవరో, దేవుడెవరో, దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో, దేవుని ఎలా తెలుసుకోగలమో, మానవునికి దేవుని గల సంబంధం ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అర్థమవుతుందా? తర్వాత బైబిల్ అనేది దేవుని వాక్యం. అర్థమవుతుందా? ఇది మనుషుల ఇచ్చని బట్టి, ఊహను బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా వ్రాసారు, పలికారు. కాబట్టి ఇది దేవుని వాక్యము. అర్థమవుతుందా? మరలా నెక్స్ట్ మనం
ఇప్పుడు ఇద్దరితో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామంటే వాక్యము మన జీవితంలో ఎలాంటి మేలులు కలుగజేస్తూ ఉంది, ఈ వాక్యము మన జీవితంలో ఎలాంటి మేలులు కలుగజేస్తుందో అది చూద్దాం. బైబిల్ ఇచ్చే హెచ్చరికలు ఏంటివి, తర్వాత బైబిల్ ఇచ్చే హెచ్చరికలు ఏంటివి అనేవి మనం తర్వాత చూద్దాం. తర్వాత పాత నిబంధన మనకి ఎట్లా లభించింది, పాత నిబంధన ఎలా మన చేతిలోకి వచ్చింది, తర్వాత కొత్త నిబంధన ఎలా పొందగలిగాం అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. తర్వాత 66 గ్రంథాల విభజన, అర్థమవుతుందా? 66 గ్రంథాల విభజన అంటే ఇందులో ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని, చరిత్ర గ్రంథాలు అనేవి, తర్వాత ఇవన్నీ చూద్దాం. ఈ 3 విషయాలు మనలో నెక్స్ట్ టైం మనం చూద్దాం. ఇంతటితో ఈ యొక్క క్లాస్ని మనం ముగించుకుందాం. అర్థమైందా? ఒక కంటత వాక్యం మీకు ఇస్తున్నాను, మీరు దీన్ని రేపటి దినాన ఏం చేసుకోవాలి, ధ్యానం చేసుకొని రావాలి. మరలా క్లాసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ కంటత వాక్యాన్ని చెప్పాలి. చూడండి అక్కడ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఈ యొక్క వాక్యాన్ని మీరు అందరూ కూడా కంటత చేసుకొని రావాలి. రాసుకోండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక, ఇందాక చదివిందే, సారీ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలను మీరు కంటత చేసుకొని రావాలి. తర్వాత 2వ తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ 2 కంటత వాక్యాలు మీరు ఏం చేయాలి, రేపు కంటత చేసుకొని చూడకుండా చెప్పాలి. అర్థమైందా? ఎంతమంది చెప్తారో చూద్దాం. ఈ 2 కంటత వాక్యాలు మీరు ఏం చేయాలి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. 2వ తిమోతి పత్రిక రాసుకోండి గుర్తు లేకపోతే, 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఫస్ట్ది 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఈ 2 కంటత వాక్యాలు మీరు ఏం చేయాలి, మరలా నెక్స్ట్ బైబిల్ క్లాస్కి అవి 2 కూడా ఏం చేయాలి, నేర్చుకొని రావాలి. రేపు అడుగుతాను, ఏమడుగుతాను, పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పాలి. అర్థమవుతుందా? బైబిల్ ఎన్ని భాగాలుగా విభజించబడింది కూడా చెప్పాలి. ఓకేనా? అందరం తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఓకే, తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం.